హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. వారం రోజుల కిందట ప్లాన్ చేసుకున్నాము వీకెండ్లో పిక్నిక్ వెళ్తామని చెప్పి. అందులో వర్షాకాలం కదా, ఒకవేళ వర్షం పడితే క్యాన్సిల్ చేసేసుకుందాం అనుకున్నాం. ఇంతలో ఒక మెసేజ్ వచ్చింది వాతావరణ శాఖ నుంచి, వచ్చే 24 గంటలు ఘోరమైన వర్షాలు పడబోతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఇంకేముంది, క్యాన్సిల్ అనుకున్నాం. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే క్లైమేట్ చాలా బాగుంది. ఇంకేముంది, గ్రూప్లో మెసేజ్ పెట్టాం, చలో పిక్నిక్ అంటే చలో పిక్నిక్ అన్నారు. ఇంకేముంది, వచ్చేసాం అన్నమాట కార్లు పట్టుకొని. ఛత్తీస్గఢ్లో గరియాబాంద్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది. ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. మేమైతే ఒక 6 నెలలకి ఒకసారి లేదా 4 నెలలకి ఒకసారి ఇలా వీకెండ్ జరుపుకోవడం కోసం వాటర్ ఫాల్స్ వద్దకి వస్తూ ఉంటాము. ఈసారి మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, గోద్గోదా అంట, ఏదో గొదగొద అనేసి ఇక్కడ వాటర్ ఫాల్ అయితే ఉంది. చూస్తే వచ్చేసాం, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. అడవి చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది అన్నమాట. రోడ్ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు రోడ్లు లేవు, బట్ ఇక్కడ చూస్తుంటే కనుక రోడ్లు చాలా బాగున్నాయి. ఐ థింక్ మేము వెళ్ళే వాటర్ ఫాల్ ఏదైతే ఉందో అక్కడి వరకు రోడ్డు ఉంది. అక్కడి నుంచి జస్ట్ ఒక 800 మీటర్లు ఎంతో నడవాల్సి ఉంటుంది. ఓకేనా. సో వాతావరణం చాలా బాగుంది కదా అని చెప్పి చాలా స్లోగా మా ఆవిడ తీసుకుని వెళ్తూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ కాసేపు ఆపి మళ్ళీ ఫోటోషూట్ కూడా తీసుకోవాలి. ఫోటోషూట్స్ అన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరాలన్నమాట. సో ఇది వచ్చేసి మన గరియాబంద్ డిస్టిక్లో ఏంటంటే సమతల్ ఏరియా. అంటే ఇంకా మేము కొండలు ఇవేవి ఇంకా ఇక్కడ మాకు కనిపించలేదు. బట్ ఇక్కడ గరియాబంద్ డిస్టిక్ క్రాస్ అయిన తర్వాత కొన్ని చోట్ల ఏంటంటే కొండలు కూడా కనిపిస్తాయి అన్నమాట. फोटो भी खिंचवाए थे यहाँ पर हम। फोटो खिंचवाए जी? हाँ, इधर पहली बार आए हम। ऐसा है क्या? अमन नदी में फोटो खिंचवाए थे। नहीं, अमन ये लोग सब एक बार आए थे ना, वो अपना आते समय उधर भी गए थे। दे भाई मन पक्का वहीं जा थे। हाँ, राइट लेना है। राइट की लेफ्ट पता नहीं, लोकेशन पता पूछ ले। ఇక్కడ నుంచి లొకేషన్ కంప్లీట్ అని చూపిస్తుంది. ఇక్కడ నుంచి మేబీ నడుచుకుంటూ వెళ్ళాలేమో. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి చూస్తాము. అండ్ అలాగే లొకేషన్ అయితే చాలా బాగుంది. వీడియో అండ్ ఫోటోషూట్కి అయితే చాలా బాగుంది అనమాట. మా వాడు ఏదో అడవి పొలి చూశాడంట, అవి వెళ్ళేటప్పుడు తెంపుదామని హిందీలో అంటూ ఉన్నారు. चलो चलो उधर खींचेंगे। आ रहा चलो। बढ़िया है ना. रोड वहाँ में न तिल तोड़ वो जाने। रेडी? हाँ हाँ, फोटो आ गया सामने। गाड़ी तो कामल जाना है. ఇక్కడ నుంచి రోడ్ లేదు, ముందుకు వెళ్ళాలి ఇంకా 800 మీటర్లు. మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. ఇక్కడ ఒక అతను కలిశారు, మాకు దారి చూపిస్తున్నారు. ఇక్కడ నుంచి కొంచెం రోడ్ లేదు, మా వాళ్ళు కొంచెం నీళ్ళు సాఫ్ చేస్తున్నారు అక్కడి నుంచి కార్లు తేయడానికి. చలా జాగా ఇక్కడి నుంచి కారు వెళ్ళడం లేదు, మరి ఇంకా 500 మీటర్లు నడాల్సి వస్తుంది. ఇక్కడే కార్లు పెట్టేస్తాము. చలో బియా రక్దా యहीं पर. కార్లు అక్కడ పార్క్ చేసేసాము. ఎవరి సామాన్లు వాళ్ళు పట్టుకొని వెళ్తున్నాము ఇప్పుడు లొకేషన్ వద్దకి. ఇక్కడికి వచ్చి రాగానే ఫస్ట్ మాకు ఆరెంజ్ కలర్లో సీతాకోక చిలుకలు కనబడ్డాయి. ఇంకా ముందుకు వచ్చి చూస్తే చాలా సీతాకోక చిలుకలు అయితే ఇక్కడ ఉన్నాయి.
सूर्य से ఇక్కడే వంట చేయబోతున్నాము. వంట లొకేషన్ చేంజ్ అవుతుంది. అక్కడ కొంతమందికి నచ్చలేదు, వేరే చోటుకి వెళ్తున్నాము. స్టార్టింగ్ మిఠాయితో. సూర్యబాబు గారు తీసుకోండి మిఠాయి. మంట కూడా వెలిగిపోతుంది అక్కడ. ఇక్కడ మా వాళ్ళు ఉల్లిపాయలు కోసేస్తున్నారు. కూరగాయలన్నీ కడగడం అయ్యాయి. నాన్ వెజ్ అక్కడ ఉంది. गर्मी बहुत लग रहा है यार. వర్షాకాలం కదా, హ్యూమస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ వర్షం ఈరోజు పడుతుందేమో అని డౌట్గా ఉంది. మా వాళ్ళందరూ వచ్చిన వెంటనే వంట పని మొదలు పెట్టారు. సో అది వాళ్ళ పని. అండ్ నా పని ఏంటంటే వీడియో రికార్డ్ చేసి వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ ఇవ్వడం అన్నమాట. వాళ్ళు ఎప్పుడో గుర్తుగా చూసుకుంటారు. बनाया कोई दूसरा नहीं बनाया. మటన్ మా రమేష్ భయ్య సహాయంతో రావత్ భయ్య గారు చేశారు. రావత్ భయ్య కుక్. రైస్ टायर्ड बढ़ा रहा हूँ. ये ध्रुव भैया MCM అక్టోబర్లో రిటైర్మెంట్. 33 సంవత్సరాలు సర్వీస్ చేశారు రైల్వేలో. అక్టోబర్లో రిటైర్మెంట్ అన్నమాట. మళ్ళీ రిటైర్మెంట్ తర్వాత కూడా పనిచేస్తారు పవర్ ప్లాంట్ లో. టెక్నీషియన్స్ కి ఒక బెనిఫిట్ ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత కూడా ఏదో ఒక పోస్ట్ అనేది మనకి ఇస్తారు. అది పవర్ ప్లాంట్ లో కానివ్వండి, థర్మల్ కంపెనీలో కానివ్వండి, NTPC లో కానివ్వండి, ఒక పోస్ట్ అనేది మనకి ఫిక్స్ ఉంటుంది. సో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక నది కనిపించింది. పేరు పైరీ నది అంట. ఛత్తీస్గఢ్లో చాలా ఫేమస్. ఈ నదికి సంబంధించి చాలా సాంగ్స్ కూడా ఉన్నాయి ఛత్తీస్గఢ్లో. సో అందరం కాసేపు ఒక అరగంట ఇక్కడ కూర్చున్నాము. ఈవినింగ్ టైం చాలా అంటే చాలా మైండ్ ఫ్రెష్గా అనిపించింది. ఏంటంటే వర్క్ టైంలో ఏంటంటే చాలా ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉంటుంది అన్నమాట. వారం రోజులు వర్క్ కంటిన్యూ అవుతే కనుక చాలా మైండ్ అదులా అయిపోతూ ఉంటుంది. సో ఇలా అప్పుడప్పుడు మైండ్ రిఫ్రెష్ కోసం మేము పిక్నిక్ గట్టా వెళ్తూ ఉంటాం అన్నమాట ఫ్రెండ్స్తో కలిసి. సో ఇది ఇవాల్టి వ్లాగ్లో రైల్వే ఫ్రెండ్స్ అందరితో కలిసి పిక్నిక్ వెళ్ళాము. బాగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ రేపటి నుంచి వర్క్ అన్నమాట. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. సో ఇది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి ఉంటాను. బాయ్. జై హింద్.